హలో అందరికీ. ఇంగ్లీష్‌లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే, ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ 4 రకాలుగా డివైడ్ అయితే చేయడం జరిగింది. 1 బీ ఫార్మ్స్, 2 డూ ఫార్మ్స్, 3 హ్యావ్ ఫార్మ్స్, 4 మోడల్ వర్బ్స్. ఈ బీ ఫార్మ్స్‌లో ఏమేమి ఉంటాయంటే, బీ ఫార్మ్స్‌లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. డూ ఫార్మ్స్లో డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. మోడల్ వర్బ్స్లో షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆర్ టు, నీడ్ టు అని కూడా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు వాడాలి. ఇవన్నీ వస్తేనే మనకు ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ అనేటివి మన నోటికి వచ్చేస్తే తప్ప మనం యామ్ ఎక్కడ వాడాలి, డూ ఎక్కడ వాడాలి, డస్ ఎక్కడ వాడాలి, ఆర్ ఎక్కడ వాడాలి అనే విషయం తెలుస్తుంది. ఇవన్నీ అయితే బై హార్ట్ అయితే చేసేయాలి. ఎందుకంటే ఒక సెంటెన్స్ మనకిచ్చి రాయమన్నప్పుడు కంప్లీట్గా ఆ సెంటెన్స్ రాయడానికి సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. మనం ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలన్నా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ అండ్ ఎక్స్ట్రా వర్డ్స్ అనేటివి ఉంటాయి. వీటిని పట్టుకొని మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం.